ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. సాయి జిల్లా మడకసిర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి సునీల్ కుమార్ ని కాదని వేరే నాన్ లోకల్ అభ్యర్థికి సీటు కేటాయించడం చాలా దారుణం. 2 నెలల ముందే సీట్ కన్ఫర్మ్ చేసి అప్పో చేసి పార్టీపై ఆశలు పెట్టుకున్న వ్యక్తులను ఆఖరి క్షణంలో మార్చడం చాలా దుర్మార్గం. నమ్ముకున్న మాకే భవిష్యత్తుపై గ్యారెంటీ లేదు అంటూ ఘాటుగా విమర్శలు చేస్తూ టీడీపీ జెండాను తగలబెట్టిన మడకసిర టీడీపీ నాయకులు, కార్యకర్తలు. నా కొడుకు దళితులకి మోసం చేస్తాడు. ఈ పప్పు వెన్నుపట్టి చంద్రబాబు నాయుడు కొడుకులు మామని వెన్నపట పడిసి చెప్పిన ఈ రోజు చరిత్రలోనే ఒక బ్లాక్ డే. ఎందుకంటే మడకసిర ప్రాంత ప్రజలు అమాయకులు. మడకసిర ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని బతుకుతున్నటువంటి తెలుగుదేశం ప్రజానికానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు నమ్మించి గొంతుకొచ్చినాడు. దీనికంటే నువ్వు పిలిపించి ఈరన్నని మడకసిర ప్రజలు పిలిపించి ఇంత విషం బట్టలు ఇచ్చి ఈ రోజు విషయం తగినా కూడా నీ మీద నమ్మకంతో తగేయడం. అలాంటిది ఈ రోజు సునీల్ కుమార్ టికెట్ అనౌన్స్ చేసి 60 రోజులు డబ్బులు లేకుండా అప్పు సప్పు చేసి తీసుకొచ్చి ఈ రోజు ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీని నిలిపారు. ఇక్కడ అది కూడా గుర్తు చేసుకోండి. నాన్ లోకల్ ఆ వ్యక్తి గురించి మొత్తం డిస్ట్రిక్టే బయటపెట్టింది ఆ వ్యక్తిని. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు అమాయకమైన మడకసిర ప్రజల దగ్గర కూర్చోబెడితే ఓట్లేస్తారని ఎట్లా అనుకున్నావే నువ్వు చంద్రబాబు నాయుడు? ఇదే లోకేష్ శంకర్రావు ప్రోగ్రామ్ వస్తే ఇక్కడున్న లోకల్ లీడర్ ఎవరు నీకు సపోర్ట్ చేయలేదు. ఆ రోజు చేసింది మేము. ఈ 2 వర్గం చేసాం. ఏం చేసావు? అందరు గుండెల మీద చేసి ప్రమాణం చేయించావు. నీతి లేదా నీకు? గుండెల మీద చేసి ప్రమాణం చేయించిన తమ్ముడిని గెలిపించమంటే నమ్మినావు. ఈరోజు నమ్మించి గొంతుకొచ్చావు. పాసార్థికి వార్నింగ్ ఇస్తాను. పాసార్థి టికెట్ వచ్చి 60 రోజులైంది. ఒక్క రోజు కూడా క్యాన్వాస్కి రాలేదు. ఇప్పుడు ఎట్లా తిరుగుతావు మడకసిరలో? నువ్వు మడకసిరలోకి అడుగు పెడితే తెలుగుదేశం పార్టీ ప్రజలు మా హాస్టల్ తాగొట్టుకుంటారా? ఈరణను గెలిపించి ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతాం. ఇదే ఈరణ కోసం నువ్వు ఎత్తుకొని వచ్చే రోజు ఒకటి ఖచ్చితంగా తీసుకొస్తాం. జై తెలుగుదేశం.